ఆపరేషన్ సింధూర్పై ఎయిర్ ఫోర్స్ విశ్రాంత అధికారి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎయిర్ ఫోర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, గ్రూప్ కెప్టెన్ పెమ్మసాని రాజేంద్ర ప్రసాద్తో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి చూద్దాం. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపుదాడి చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో చేసిన ఈ మెరుపుదాడికి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకునేందుకు ఎయిర్ ఫోర్స్ విశ్రాంత అధికారి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎయిర్ ఫోర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, గ్రూప్ కెప్టెన్ పెమ్మసాని రాజేంద్ర ప్రసాద్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరింత తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్తే అండి. 1971 తర్వాత తొలిసారి పాకిస్తాన్ భూభాగంలో ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ మెరుపుదాడి చేసింది. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? పాకిస్తాన్ తోటి మనం చేసిన ప్రత్యక్ష యుద్ధాలు 3 ఉన్నాయండి. ఆ మూడిట్లోనూ పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయింది. ఆఖరి యుద్ధం పాకిస్తాన్తో పాకిస్తాన్ ఓడిపోయిన యుద్ధం 1971. ఆ తర్వాత పాకిస్తాన్ మనతో యుద్ధం చేసి గెలలేమని ప్రాక్సీ వార్ అంటే అన్కన్వెన్షనల్ వార్ అనమాట, అసహజ యుద్ధాన్ని ప్రకటించింది. అది ఎప్పటి నుంచి అంటే 1985 నుంచి మన దేశం మీద టెర్రరిస్ట్ సంస్థలైన జైషే మహమ్మద్ అండ్ లష్కరే తయబా అనే సంస్థలు స్థాపించి వాటికి పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ కలిసి తోడుగా ఉంటూ మన మీద అనేకమైన దాడులు చేస్తూ ఉన్నాయి. కాబట్టి 40 సంవత్సరాల నుంచి మనం ఆ దాడులను భరిస్తూ వచ్చాము. చిట్ట చివరిగా మన 15 రోజుల క్రితం జరిగినటువంటి పహల్గాం దాడిలో ఆడపడుచుల్ని వాళ్ళ భర్తలను చంపేసి వాళ్ళ సింధూరాలను తుడి చేశారు. దానికి ప్రతీకగా మనము ఆపరేషన్ సింధూర్ అని ఈరోజు నిన్న అర్ధరాత్రి మొదలెట్టాము. ఇది మన ఈ పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారమే కాకుండా గత 40 సంవత్సరాల నుంచి మన మీద చేస్తున్న ప్రాక్సీ వార్, అన్కన్వెన్షనల్ వార్ ఏదైతే చేస్తుందో దానికి ప్రతీకార చర్య అండి. పాకిస్తాన్ మన మీద మీరు చూసుకుంటే గతంలో 1985లో 71 తర్వాత తన ప్రయత్నం సాగింది ఉగ్రవాద సంస్థల ద్వారా పంజాబ్లో స్టార్ట్ చేసిందండి. మొట్టమొదటిగా పంజాబ్లో స్టార్ట్ చేసి పంజాబ్లో బింద్రన్ వాళ్ళతో కలిసి మన దేశం మీద దొంగదాడి చేయడం మొదలెట్టింది. ఆ తర్వాత 90లో డైరెక్ట్గా ఇద్దరు భారతీయ వైమానిక దళానికి చెందినటువంటి అధికారులను చంపడం ద్వారా, ఆ తర్వాత కాశ్మీర్ నుంచి పండితులను వెళ్ళగొట్టడం ద్వారా, తర్వాత మన పార్లమెంట్ మీద అటాక్ చేసి దుండగుళ్ళ మీద చేయటం ద్వారా, తర్వాత పహల్గామ్ చివరిది దానికి ముందు మన హైదరాబాద్లో కూడా చాలా దుర్ఘటనలు జరిగినవి. దానికి కూడా పాకిస్తాను, జైషే మహమ్మద్, లష్కరే తైబా అండ్ బంగ్లాదేశ్ మిలిటెంట్ సంస్థలు కూడా ఉన్నాయి. మనం మర్చిపోం. కానీ మన గోకుల్ చాట్లో జరిగినటువంటి ఉగ్రదాడి కానీ, తర్వాత దిల్సుఖ్నగర్లో జరిగిన ఉగ్రదాడి కానీ, ఇవన్నీ కూడా పాకిస్తాన్ ఇండైరెక్ట్గా మన దేశం మీద దాడి చేస్తూనే ఉన్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ చాలా చిన్న దేశం, మనతో కంపేర్ చేస్తే వాళ్ళ సైన్యం కూడా చాలా తక్కువ, 8 లక్షల మంది మాత్రమే వాళ్ళు ఉన్నారు. మన సైన్యం మాత్రం 16 లక్షల ఆర్మీ ఉంది. అలాగే ఎయిర్ ఫోర్స్, నావీ చాలా బలంగా ఉన్నాయి. కాబట్టి మన ధైర్యంగా ఎదుర్కోలేక ఈ విధంగా లష్కరే తయబా, జైషే మహమ్మద్ లాంటి ఎన్నో మత ప్రేరిత ఉగ్రవాద సంస్థలను తయారు చేసి ఇండైరెక్ట్గా మన మీద దాడి చేస్తూ ఉన్నాయి. ఈ దాడిలో కార్యక్రమమే పహల్గాం ఘటన కూడా. మనం వీటన్నిటిని గుర్తుపెట్టుకోవాలి. బొంబాయి దాడులని మర్చిపోరాదు, పార్లమెంట్ మీద దాడిని మర్చిపోరాదు, అలాగే పఠాన్కోట్ మీద జరిగిన దాడిని కూడా మనం మర్చిపోకూడదు. ఇవన్నీ కూడా పాకిస్తాన్ గత 40 సంవత్సరాల నుంచి మన భారతదేశం మీద చేస్తున్న ప్రచ్ఛన్న యుద్ధమే. ఈ యుద్ధం డైరెక్ట్ యుద్ధం కాదు. ఎందుకంటే మనం సైనికులు ఉండరు, కానీ వాళ్ళు సైనికుల ద్వారా ట్రైన్ చేయబడినటువంటి ముష్కరులు ఉంటారు. లష్కరే తైబా 1999లో ఖచ్చితంగా మనకి 20 సంవత్సరాల ముందు IC-814 అనే విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసి తిహార్ జైల్లో ఉన్నటువంటి 3 కరడుగట్టిన తీవ్రవాదులను విడిపించుకున్నారు. ఆ 3 కరడుగట్టిన తీవ్రవాదుల్లో ఒకడే టెర్రరిస్ట్ మసూర్ అహ్మద్. అతని స్థావరాల మీదే మొట్టమొదటి దాడి చేశాం. బావల్పూర్ అనే ప్రాంతం ఉంది, అది పంజాబ్ పాకిస్తాన్ ఏరియాలో ఉంటుంది. ఆ పంజాబ్ పాకిస్తాన్లో ఉన్న బావల్పూర్ ఏరియాలో ఈ జైషే మహమ్మద్ టెర్రరిస్ట్ అధినేత ఎవరైతే ఉన్నారో మసూద్ అజర్, అతను చాలా రకమైనటువంటి ఈ టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంప్స్ అనమాట, వాళ్ళ మదర్సాలు ట్రైనింగ్ క్యాంప్స్ నడుపుతూ ఉంటాడు. ఫస్ట్ టార్గెట్ మనం అది చేసుకున్నాము. అలాగే తర్వాత మనము మిగతా ఉన్నటువంటి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని స్థావరాలు ఏవైతే ఉన్నాయో ముజఫరాపూరు, ఆ ప్రదేశాల్లో కూడా మనం దాడి చేస్తాం రాత్రి వెరుపు దాడి. కానీ మన దీంట్లో గొప్ప విశేషం ఏంటంటే పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ అనేది పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. మన ఏ ఒక్క మిజైల్ దాడిని కానీ, వైమానిక దాడిని కానీ పసిగట్టలేకపోయింది, తిప్పికొట్టలేకపోయింది. కాబట్టి మనము 100% ఎయిర్ సుపీరియారిటీ, ఎయిర్ డామినెన్స్ని సాధించాం మనం. ఈ మెరుపుదాడిలో ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయి ఉంటారు? అంతేకాకుండా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఉన్న వాళ్ళు కూడా ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా?
ఇప్పటికి తెలియవస్తుందంటే ఇద్దరు జైష్ కమాండర్స్ చనిపోయినట్టు పాకిస్తాన్ డిక్లేర్ చేసింది. అలాగే ఒక 10-15 మంది ఇంకా రబుల్స్లో అంటే శిథిలాల్లో ఉన్నారు, చనిపోయారు, 4-5 అని చెబుతున్నారు. అది ఒక సావర్ ప్రాంతంలో. పూర్తి వివరాలు రావడానికి మనకి ఇంకా టైం పడుతుంది. మధ్యాహ్నం వరకు మనకి పూర్తి వివరాలు ఎంతమంది దాడి జరిగింది అనేది వాళ్ళు చెప్పగలరు. అంటే ఆపరేషన్ సింధూర్కు రాత్రి 1:44 ఎందుకు ఎంచుకున్నారంటారు? ఇది స్ట్రాటజిక్ ప్లాన్స్ ఉంటాయండి డిఫెన్స్కి. ఎప్పుడైనా యుద్ధం చేసే ముందు సర్ప్రైజ్ ఎలిమెంట్ అనేది చాలా ముఖ్యం. మనం మన 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 భారతదేశము, మన ప్రభుత్వము మనందరినీ జాగ్రత్త పరిచి ఈరోజు ఏప్రిల్ 7th మనం మాక్ డ్రిల్స్ చేయాలని మనకు ఒక సంకేతాన్ని పంపించి దాని గైడ్లైన్స్ ఇచ్చింది. దీన్ని బట్టి పాకిస్తాన్ ఏమనుకుంటుందంటే వీళ్ళు ముందు మాక్ డ్రిల్ చేస్తారు, తర్వాత మన మీద కొన్ని రోజుల తర్వాత దాడి చేయొచ్చు, అందుకే వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నారని వాళ్ళు కొంచెం ఊహిస్తూ ఉంటారు. అందుకని మనము ఈ రాత్రి టయాన్ని మనం ఆ 7వ తారీఖు కంటే ముందే మనం వాళ్ళ మీద దాడి చేసామండి. భారత్ దాడులకు ధీటుగా బదులిస్తామని పాక్ ప్రధాని చెప్తా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో భారత్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మన మీద దాడి చేసే శక్తి లేదండి. మనకి మన ఆయుధ సంపత్తిలో ప్రస్తుత ప్రభుత్వం మనకి S-400 మిజైల్ డిఫెన్స్ సిస్టాన్ని తీసుకొచ్చిందండి. ఈ S-400 మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఏమిటంటే అది చాలా ప్రత్యేకమైంది. ఈ మన దేశం మీద ఏదైనా వైమానిక కానీ మిజైల్ దాడి కానీ లాంచ్ చేస్తే దాన్ని ఇమ్మీడియట్గా పసిగట్టి అది మన దేశం వైపు వచ్చే లోపే వాళ్ళ దేశంలోనే కూల్చివేయగల శక్తి గల రేడార్ వ్యవస్థ అండి. ఇది ఇంటిగ్రేటెడ్ రేడార్ వ్యవస్థ. ఈ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే పాకిస్తాన్ ఒక మిజైల్ కానీ ఒక విమానాన్ని కానీ మన దేశం మీద వదిలిందంటే ఆ వదిలిన మరుక్షణమే వితిన్ 4 సెకండ్స్లోనే దాన్ని పసిగట్టి అది ఏ మిజైల్, ఏ ఎయిర్క్రాఫ్ట్, దాన్ని కొడటానికి ఏ మిజైల్ కావాలని దీనిలోనే మిజైల్స్ కూడా ఉంటాయండి. ఆ మిజైల్ని పంపించేసి వాళ్ళ దేశంలోనే అక్కడే వితిన్ మినిట్స్లోనే అక్కడే కూలిపోయేట్టు చేయగల రక్షణ వ్యవస్థ. దాన్ని ఇజ్రాయెల్లో ఐరన్ డ్రోమ్ అంటారు. మన దేశంలో ఉన్నటువంటి S-400 మిజైల్ సిస్టమ్ అలాంటిది. దాన్ని మనం రష్యా నుంచి ఈ మధ్యకాలంలోనే దిగుమతి చేసుకున్నాము. అలాంటిని ఆల్రెడీ మనం మోహరించి ఉన్నాం కాబట్టి పాకిస్తాన్ ఏ దుశ్చర్యకి పాల్పడినా కానీ మన S-400 మిజైల్ డిఫెన్స్ సిస్టము తిప్పికొట్టగలదు. అది మన దేశంలో కాకుండా వాళ్ళ దేశంలో పడి వాళ్ళకే నష్టం కలిగిస్తుంది. ఇతర దేశాలతో చర్చించాకే పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసింది. దౌత్యపరంగా మిత్ర దేశాల నుంచి భారత్కి ఎలాంటి మద్దతు లభిస్తుందంటారు? ఇప్పటికే మన దేశానికి ఇజ్రాయిల్, అమెరికా, ఇంగ్లాండు వ్యక్తిగతంగా మనకి మాట్లాడి మనతో మన ప్రధానమంత్రి గారితో మాట్లాడి మనకి పూర్తి సహకారం ఇస్తాము. టెర్రరిజాన్ని ఏ విధంగా ఉన్నా ఎక్కడ ఉన్న టెర్రరిస్టులను ప్రోత్సహించే వాళ్ళని తుదముట్టించాలని ఈ దేశాలన్నీ మనకంటే ఎక్కువ కోరుకుంటున్నాయి. ప్రస్తుత పరిస్థితి ఏంటంటే మనకు ఉన్నటువంటి సాఫ్ట్ పవర్, ఇండియా యొక్క సాఫ్ట్ పవర్ ఎలా ఉందంటే ప్రతి ఒక్క దేశం కూడా ఈ టెర్రరిజం, ఈ మతవాద టెర్రరిజానికి బాధితులుగానే ఉన్నారు. అది ఇంగ్లాండ్ కావచ్చు, అమెరికా కావచ్చు. సో మనం 40 సంవత్సరాలు ఇప్పటివరకు వేచి ఉన్నాం. మనం ఎన్నో సంవత్సరాలు ఒక విధంగా అంటే మనం 40 సంవత్సరాలు అనుకున్నాం. కానీ హిస్టారికల్గా తీసుకుంటే మనం 700 సంవత్సరం 680 నుంచి మన దేశం మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. మన దేశం మీద జరిగిన ఉగ్రదాడులు ఈ రోజు ఒక్కటిది కాదండి. మనం స్వతంత్రం ముందు తీసుకోవడం కాదు, మొదటి నుంచి మన మీద ఏ దేశంలో జరిగినాయి. మీరు ఒక విషయం తీసుకుంటే 1339లో జరిగినటువంటి యుద్ధంలో కూడా మనకి ఉజ్బెకిస్తాన్ నుంచి ఒక వ్యక్తి వచ్చాడు, తైమూర్ అని. అతను ఒకే ఒక్క రోజులో ఢిల్లీలో ఉన్నటువంటి 1,00,000 మందిని చంపేసి 2 లక్షల మంది ఆర్టిసన్స్ అంటే స్కిల్డ్ ఆర్టిసన్స్ని తీసుకొని వెళ్ళాడు అతను అక్కడికి. అలాంటి దాడులు మన మీద మనకి ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. మన జాతి, భారత జాతి ఈ గత 1200 సంవత్సరాల నుంచి మనము భరిస్తూనే ఉన్నాం. ఆపరేషన్ సింధూర్ కొనసాగించే అవకాశం ఉందంటారా? ఒకవేళ ఉంటే ఏ రూపంలో దాడులు చేసే అవకాశం ఉందంటారు? ఇది ఇప్పుడే మొదలుపెట్టామండి మనము. ఇది ఒక స్టేజ్ 1 అంటారు దీన్ని. ఈ స్టేజ్ 1లో మనము ఉగ్రవాద టార్గెట్లు అంటే పాకిస్తాన్ ఆర్మీ బేస్ల మీద కానీ, పాకిస్తాన్ సిటీస్ మీద కానీ, పాకిస్తాన్ ఒక ఆర్థిక మూలాల మీద కానీ మనం దాడి చేయలేదు. మనం ఈ 9 టార్గెట్స్ కూడా ఏవైతే మనము డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంప్స్ వాళ్ళ స్థావరాలు ఉన్నాయో వాటి మీద మనం దాడి చేస్తాం. సో మనకు ఇప్పుడు దీని ప్రతీకార చర్య ఎలా ఉంటుందంటే పాకిస్తాన్ ఇప్పుడు మన మీద రెస్పాన్స్ ఎలా ఉంటుంది దాని మీద డిపెండ్ అవుతుంటుంది. నియంత్రణ రేఖ వెంబటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించి భారత పౌరులను 3 పుట్టన పెట్టుకుంది. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? పాకిస్తాన్ చాలాసార్లు ఈ విధమైన పనులు చేస్తూనే ఉంటుందండి. కవింపు చర్యలు వాళ్ళు మన మీద చేస్తూనే ఉంటారు, మనం కూడా తిప్పికొడుతూనే ఉంటాం. వాళ్ళ
ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై జరిగినటువంటి మెరుపు దాడిపైన ఇప్పటికే ట్రంప్ కూడా స్పందించారు, ఇతర దేశాలు కూడా స్పందిస్తూ ఉన్నాయి. పూర్తి స్థాయిలో భారత్కు అండగా నిలిచే అవకాశం ఉందంటారా? తప్పకుండా ఉందండి. పాకిస్తాన్ ఏకాక అయిపోయింది. పాకిస్తాన్కి ఉన్న ఏకైక సపోర్ట్ టర్కీ మాత్రమే. అది కూడా వాళ్ళ దేశ పరిస్థితులు కూడా ఏమంత బాగోలేదు కాబట్టి వీక్గా ఉంది టర్కీ. అలాగే చైనా కూడా డైరెక్ట్గా పాల్గొనలేదు. ఎందుకంటే చైనా పాల్గొంటే చైనా చాలా నష్టపోతుంది వాళ్ళ. కాబట్టి చైనా మోరల్గా సపోర్ట్ ఇచ్చాము కానీ చైనా డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయలేదు. టర్కీ కూడా డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయలేదు. వివిధ దేశాలు ఇప్పటికే పాకిస్తాన్ భారత్ మధ్య శాంతియుత చర్చలు జరగాలని చెప్పి కూడా ఆకాంక్షిస్తూ ఉన్నాయి. ఒకవేళ శాంతియుత చర్చలు జరిగితే భారత్ దానికి అంగీకరిస్తుందంటారా? తప్పకుండా అండి. మన ఒక మెయిన్ ఎయిమ్ ఏంటంటే మన ఒక ముఖ్య ఉద్దేశము పాకిస్తాన్లో నుండి టెర్రరిస్ట్ క్యాంపులు, పాకిస్తాన్ ఈ టెర్రరిస్ట్ క్యాంపుల ద్వారా మన మీద దాడి చేస్తూ ఉంది. కాబట్టి అది పాకిస్తాన్ ఆపుకోవాలి. పాకిస్తాన్ ఎప్పుడైతే ఈ టెర్రరిస్టులను పంపించడం, వాళ్ళని డిస్మాంటిల్ చేసి వాళ్ళందరిని అప్పగించింది అనుకోండి, మన దేశం నుంచి విడిపించుకున్నటువంటి మసూద్ అజర్, ఇప్పుడు అతను బావల్పూర్లో ఉన్నాడు, అతన్ని మనకు అప్పగించాలి. అలాగే మన నుంచి వెళ్ళి బాంబే దారులు కారటైన దావుద్ ఇబ్రహీం ఉన్నాడు, అతను కూడా పాకిస్తాన్లో ఉన్నాడు. వీళ్ళందరినీ అప్పగించాలి. వీళ్ళందరినీ అడ్డుపెట్టుకొని జైషే మహమ్మద్, లష్కర్ తైబా అండ్ మన దావుద్ ఇబ్రహీం వీళ్ళందరినీ అక్కడ పెట్టుకొని వాళ్ళ ద్వారా మన భారతదేశం మీద ప్రతి చోట ఎక్కడో చోట దాడులు చేస్తూనే ఉన్నాయి. అది ఆపేంత వరకు మన చర్యలు మనం తీసుకుంటామండి. చివరిగా ఒక ప్రశ్న సార్, ఈ ఏదైతే ఉగ్రదాడులపైన స్థావరాలపైన జరుగుతున్న దాడులతో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్లో కూడా కొద్దిగా భయాందోళనలు ఉంటాయి. ఎందుకంటే పాకిస్తాన్ ఎలాంటి దాడులకు పాల్పడుతుందని ఒక భయాందోళనకు అయితే ఉంటుంది. ప్రజలను ఎలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళకి ఎలాంటి ప్రభుత్వం కూడా సపోర్ట్ చేయాలంటారు? ప్రజలు తెలుసుకోవాలి. ప్రజలు ముఖ్యంగా మనం ఇజ్రాయెల్ నుంచి చాలా నేర్చుకోవాలి. మీరు చూసే ఉంటారు, ఇజ్రాయెల్లో ప్రతి ఇంట్లోనూ ఒక బంకర్ ఉంటుంది. వాళ్ళ దేశం చాలా చిన్నది. మన హైదరాబాద్ పాపులేషన్ కన్నా చాలా తక్కువ ఇజ్రాయిల్. వాళ్ళు వాళ్ళ ఇజ్రాయిల్లో ప్రతి ఒక్క పౌరుడు కూడా కనీసం 2 సంవత్సరాలు ఆర్మీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ, నేవీలో కానీ పనిచేస్తారండి. వాళ్ళకందరికీ సెల్ఫ్ డిఫెన్స్ తెలుస్తుంది. సో మన పౌరులు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బ్లాక్అవుట్, ఇప్పుడు మన భారత ప్రభుత్వం అందరినీ ముఖ్యంగా ఏదైనా దాడి చేస్తున్నప్పుడు బ్లాక్అవుట్ చేయమంది. బ్లాక్అవుట్ చేయటం అంటే లైట్స్ అన్నీ ఆపేసేయాలి, కర్టెన్స్ మూసేయాలి. ఎందుకంటే మిజైల్స్ కొన్ని ఉంటే అవి హీట్ సీకింగ్ మిజైల్స్ అనమాట. ఎక్కడైతే లైటు వేడి వస్తూ ఉంటుందో అటువైపు ప్రయాణం చేస్తాయి అనమాట. పైనుంచి చేసే దాడులు కూడా మన లైట్లన్నీ ఉన్నాయనుకోండి, సిటీస్ మీద దాడి చేయడానికి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఎప్పుడైతే భారత ప్రభుత్వం సైరన్ మోగిస్తుందో మనకి ఇది బ్లాక్అవుట్ మెజర్స్, అప్పుడు తప్పనిసరిగా ప్రతి పౌరులు కూడా వాళ్ళ కర్తవ్యంగా లైట్లు ఆపేసేసి కర్టెన్స్ అవి వేసుకొని జాగ్రత్తలు పడాలి. అలాగే న్యూక్లియర్ డిటరెంట్స్, న్యూక్లియర్ దానికి కూడా మనకి ఇప్పుడు ఇవాళ రేపు మనకి నెట్లో దొరుకుతుంది సమాజం. ఎలా ఇన్ కేస్ న్యూక్లియర్ దాడి జరిగితే ఏమేమి చర్యలు తీసుకోవాలి అవన్నీ ఉన్నాయి మనకి. ఇంట్లో మనం జాగ్రత్తగా ఉంటూ, బేస్మెంట్లో కానీ ఉంటూ, మన చుట్టూ ఏమన్నా కప్పుకొని అట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి. వీటినన్నింటినీ కూడా ప్రతి పౌరులు, ముఖ్యంగా చిన్నపిల్లలు, స్కూల్ విద్యార్థులు వాళ్ళు తెలుసుకొని అందరికీ చెప్పి చేయాలి. ఆ జాగృతి అనేది మనలో ఉండాలి. మనము ఇజ్రాయెల్ నుంచి చాలా నేర్చుకోవాలి ఇట్లాంటి దాంట్లో. ధన్యవాదాలు సార్. ఇది ఆపరేషన్ సింధూర్పై పెమ్మసాని రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తుంది. కెమెరా పర్సన్ సురేష్తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.